హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ టేస్టీ పెసరపప్పు వాకాయ చేయడం ఎలాగో చూపించబోతున్నాను. మనం ఈ సీజన్లో రెగ్యులర్గా పప్పు మామిడికాయ ఎక్కువగా చేస్తూ ఉంటాం కదండి. కానీ ఇలా ఒక్కసారి మీరు వాకాయలతో పప్పు వాకాయ ట్రై చేశారంటే ఆహా, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా భలే ఉంటుందండి దీని రుచి. అది పెసరపప్పుతో చేశారంటే మరింత రుచిగా ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా పప్పు వాకాయ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మనం ఈ పప్పు వాకాయ కోసం 1/2 kg వాకాయలను తీసుకోవాలి. చూసారండి, వాకాయలు గ్రీన్ అండ్ రెడ్ కలర్లో భలేగా కనిపిస్తున్నాయి. నేను అయితే పచ్చి వాకాయలు కూడా తింటానండి, బాగుంటాయి. మీరు కూడా పులుపు ఇష్టపడేవారు అయితే పచ్చివి తిని చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. ఇప్పుడు ఈ వాకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా హాఫ్కి కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని ఇలాగా నైఫ్తో బయటికి తీసేయాలి. ఈ గింజలు తీయకపోతే పప్పు వగరుగా ఉంటుంది. అందుకే ఈ గింజల్ని సెపరేట్ చేసి ఒక్కొక్క వాకాయని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకొని వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఒక పాత్రలోకి మనం వాష్ చేసుకున్న ఈ పెసరపప్పుని వేసుకొని 1 కప్పు పెసరపప్పుకి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ పెసరపప్పు వేసుకున్న పాత్రని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పప్పుని మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పప్పు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనం గరిటెతో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే పప్పు మనకి బాగా ఈవెన్గా ఉడుకుతుందండి. ఇలా పప్పు 50% ఉడికిన తర్వాత మనం ఇందులో 3 నుంచి 4 నిలువుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని, అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా అండి, పప్పులో వాటర్ అంతా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు పప్పుని ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు అయితే పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఒకవేళ మీకు పప్పు ఇంకా ఉడకకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఇలాగ బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం వాకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే వాకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పప్పు ఉడకకుండానే మనం వాకాయలు వేస్తే పప్పు అనేది తర్వాత ఇంకా సరిగ్గా ఉడకదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పప్పులోకి ముందుగా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందులోకి
రుచికి సరిపడినంత సాల్ట్. ఇక్కడ నేనైతే 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకొని ఇవి అన్నీ కూడా పప్పు వాకాయతో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి వాకాయలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, వాకాయలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. వాకాయలు అయితే చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయండి. 10 నిమిషాలు అయితే చాలు, కరెక్ట్గా మనకు ఉడికిపోతాయి వాకాయలు అనేవి. సో ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం అని సరిపోయాయో లేదో టేస్ట్ చేసి చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పులోకి తాలింపు వేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని వేసుకొని ఆవాలు కొంచెం ఫ్రై అయ్యి చిటపటలాడుతూ ఉన్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 6 కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అయితే ఫ్రై అయిపోయి మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు మనం 2 రెమ్మల కరివేపాకు అలాగే ఒక 6 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వాకాయలోకి వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని పప్పు వాకాయ అయితే రెడీ. ఇప్పుడు నేను ఈ పప్పు వాకాయని వేడివేడి అన్నంతో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానండి. చూసారా వాకాయ ఎంత బాగా ఉడికిందో? ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఆహా, అద్భుతంగా ఉందండి. పుల్ల పుల్లగా భలేగా ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.